హలో గైస్, వెల్కమ్ టు డ్రీమ్ మీడియా. ప్రెజెంట్ మనం హిమంత్ రామారావు గారితో ఉన్నాం. పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ అనమాట. సో సార్తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముద్రగడ పద్మనాభం గారు హ్మ్. కాపుల్ని బలి చేస్తున్నారా? ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు. దాని తర్వాత విభేదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసున్నారు. అవును. సో ఆయన ఉద్దేశం ఏంటి? ఆ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడంలా, లేకపోతే ఆయనే గెలవడం అంటారా? ఆయనకసలు ఏం చేస్తున్నాడో ఆయనకి తెలీదు. ఫస్టు అయోమయ స్థితిలో కాపు సామాజిక వర్గాన్ని తనకు తెలియకుండానే తను బలి చేస్తున్నాడు. తనకు తెలియకుండా బలి చేస్తున్నాడనమాట. దీనికి పర్యవసానం రేపు పొద్దున్న ఆయన తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముద్రగడ పద్మనాభం ఎవరండి? కాపు సామాజిక వర్గానికి నేను పెద్దననుకొని చెప్పుకు తిరిగేటువంటి ఒక ఆసామి. అలా మీరు కాపు సామాజిక వర్గానికి నేను పెద్దనే అని చెప్పుకొని తిరిగే ఆసామి ఇంకొకరున్నారు. ఎవరు? చేగుంటి హరిరామ్ జోగయ్య గారు. మరి ఈయన అధ్యక్షుడా, ఆయన లీడరా, ఈయన లీడరా, వీళ్ళిద్దరిని తెలుసుకునేయండి. అసలు స్వర్గీయ దాసరి నారాయణరావు గారు కూడా ఎక్కడ లేనటువంటి కాపు సామాజిక వర్గానికి మేలు చేశారు ఆయన. ఏ బురక తగిలించుకోకపోయినా, ఏ ట్యాగు తగిలించుకోకపోయినా కాపు సామాజిక వర్గాన్ని చాలా గొప్ప మేలు చేశాడు. అంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా నీ దగ్గరుండి కళ్ళతో చూసినటువంటి సందర్భాలు ఇవన్నీ. ఇప్పుడు ఒకప్పుడు ఈ వర్గం నాది అని పోట్లాడిన ముద్రగడ చంద్రబాబు నాయుడుతో ఆ పోట్లాట విస్తృతమైంది. ఈ పోట్లాట నిజంగా ఆ సామాజిక వర్గం తాలూకు ఉన్నతి కోసం పోట్లాడా అంటే తన స్వార్థం కోసం పోట్లాడాడు అనేటువంటి ఆ నిజం అన్నది అప్పుడే నిరూపణ అయిపోయిందన్నమాట. అప్పుడు కాచి కాపులకి ముద్రగడకి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే, ఇక్కడ కుక్కలున్నవి జాగ్రత్త అని బోర్డు తగిలిస్తాం కదా! అవును. అలాగే కాపులెవరు మా ఇంటికి రావద్దు అని బోర్డు తగిలించాడు. అంత ఘనాపాటి. సరే, పవన్ కళ్యాణ్ రంగంలో దిగిన తర్వాత ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, నాకు కుల మత భేదాలు లేవు, అందరూ నా వాళ్ళే, అందరూ పైకి రావాలి, అందరూ మంచి స్థానాలు చేరుకోవాలి, వాళ్ళ జీవన విధానం మారాలి అని కోరుకుంటున్న వ్యక్తికి అలా కాదు, నువ్వు కాపు జాతిలో పుట్టి నువ్వు ఇలాగా కాదు, నీ మనం అందరం కలిసి పోరాడదామని చెప్పాడు. కరెక్టే. ఆయనకేదో ఒంటరి ప్రయాణం, ఒంటరి పోరాటం. ఎవరు ఉన్నప్పుడు కూడా అధ్యక్షుడిగా ఒంటరి పోరాటమే కదా! ఈ పోరాటానికి కావలసిన వనరులన్నీ ఆయనే సమకూర్చుకోవాలి కదా! ఒక్కొక్క సభ అయినట్టయితే 2,00,00,000 దగ్గర నుంచి 3,00,00,000 అవుతుంది. ఈ డబ్బు ఆయనే సమకూర్చుకోవాలి కదా! ఈ ఈ ఈ తాలూకు జంజాటంలో కొంత లేట్ అయింది. లేట్ అయితే, "ఏమి నా దగ్గరికొస్తా అన్నావు రాలేదు, ఆఖరి మాటగా చెప్తున్నాను వస్తావా రావా" అనేసరికి ఆయన వినిపించుకోలేదు. ఎందుకంటే దెబ్బ నీది, గాయం నీది, బాధ నీది. నాకేం తెలుస్తుంది మీరు ఎంత గాయపడుతున్నారో, ఎంత మనస్తాపం చెందారో నాకు తెలియదు కదా! దెబ్బతో ఆయన ఏ సమాధానం చెప్పలేదు. దాని తర్వాత ఆయనకు కష్టాలు ఆయనకుంటాయి. ఈయనకి కోపం వచ్చింది. ముద్రగడ తాలూకు పౌరుషం ఏమిటో, ముద్రగడ తాలూకు బలం ఏమిటో చూపిస్తాను నేను. తాడేపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముందు నా తాలూకు బలగాన్ని అంతటిని ప్రదర్శిస్తాను అని చెప్పాడు. బాగానే ఉంది. తర్వాత ఏం చెప్పాడు? మళ్ళీ అమ్మో ఇంత బలగొచ్చి నడితే వాళ్ళు కాఫీలకి, ఉప్మాలకి అంటే ఉప్మా మంత్రి అని చెప్పి ఉప్మా ముద్రగడ అని పేరు వచ్చేసింది రండి. మాట్లాడితే ఉప్మా అంటాడు. ఇంటికెళ్ళి ఉప్మా పెడతాడో పెట్టడో తెలియదు కానీ ఆయన పేరు మాత్రం ట్యాగ్ లైన్ ఉప్మా వచ్చింది. ఇంతమందిని తీసుకెళ్ళడం అది కరెక్ట్ కాదు. నేను ముఖ్యమైన వాళ్ళు ఎవరో వెళ్తామని చెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి చెప్పాడన్నమాట. నువ్వు ఒక్కడివి వస్తారా లేకపోతే పో అని చెప్పాడు. మరి వచ్చేసాడు, మాట బయట చెప్పేశాడు. నువ్వు కాకపోతే నీ తాత దగ్గర జాయిన్ అవుతాను అని చెప్పేసి, నువ్వు సినిమా వాడివి, నీకేం తెలుసు రాజకీయం అని చెప్పి వచ్చాడు కదా! ఇక జగన్మోహన్ రెడ్డి కూడా తిప్పికొట్టినట్టయితే ఏమైపోతాడు? అందువలన తను ఒక్కడే వెళ్ళి ఆయన ఎక్కడో మామూలుగా ఈయన గోల పడలేక ఆయనేమో మెడలో కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నాడు. ఈయన ఎందుకు పార్టీలో చేర్చుకున్నాడు?
ఈయన తాలూకు పెద్దరికాన్ని చూసి, ఈయన తాలూకు స్థితిగతులను చూసి చేర్చుకోలేదు. అంటే కాపు ఓట్లు వస్తాయని జాయిన్ చేసుకుంటారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అలాగా అలా కాపు ఓట్లు వస్తాయంటే ఈయనకి ఓట్లు ఎప్పుడు వస్తాయి? ఆయనకి మంచి మంచి పేరు ఉంటే ఓట్లు వస్తాయి. ఆయన మంచి పేరు లేకుండా ఫేడ్ అవుట్ అయిపోయి అంపశయ్య మీద పడుకున్నాడు. ఆయన పిలిస్తే ఏమొస్తాయి చెప్పండి? ఎవరు వినరు. కుల పెద్ద అంటే ఈ రోజుల్లో మన తాలూకు యూత్ ఎలాగున్నారండి? ఓ పెద్ద నువ్వు పెద్దోడేంటి? ఎవరు బాగా ఆలోచిస్తారో వాళ్ళు పెద్ద. అంటే మిత్రలాభంలో ఒక కొటేషన్ ఉంది. ఎవరు బుద్ధిమంతుడో వాడు పెద్ద గాని, ఏండ్లు మీరిన వాడు పెద్దలా అని ఒక కొటేషన్ ఉంది. అలాగా ఎవరు బుద్ధిమంతుడో, ఎవరు ఉద్ధరిస్తారో వాళ్ళు పెద్దలు. అంతేగాని నీ వ్యక్తిగతమైన ప్రయోజనం కోసం, నీ వ్యక్తిగతమైన లాభం కోసం, నీ తాలూకు సంపద పెంచుకోవడం కోసం వచ్చేవాడు ఎలా పెద్ద మనిషి అవుతాడు? ఈయన్ని అక్కడ పిఠాపురంలో దగ్గర పెట్టి, అంటే కాపు ఓట్లన్నీ చీల్చేందుకు ప్రయత్నం చేసి, తర్వాత ఏంటంటే అడ్డగోలుగా పవన్ కళ్యాణ్‌ని ఓడించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆ టార్గెట్ ఒకటే, ఎంత ఖర్చయినా పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో ఉన్నారు గదా! హ్మ్. సో ఇప్పుడేంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారంటారా? పవన్‌కిని, ముద్రగడకి సంబంధం ఏంటండి? ఒకవేళ ముద్రగడ మీద ఆ నమ్మకమే ఆయనకున్నట్టయితే, మరి మిథున్ రెడ్డి ఎందుకొచ్చాడు అక్కడికి? అంటే పెద్దిరెడ్డి తాలూకు కొడుకు ఉన్నాడు గదా! ఓ పక్కన ఆ చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఆసామి ఉన్నాడు గదా! అందరూ ఉన్నారు పక్కనే. ఇంతమంది ఆయన అంటాడులే, ఒక సింహం సింగిల్‌గా వస్తుంది. 10 మందిని తీసుకొస్తుంది, 10 పందులు తీసుకొస్తుంది అంటాడు కదా! మరి 10 పందుల్ని కాపలా కాయించింది ఎవరు? పవన్ కళ్యాణా? లేకపోతే జగన్మోహన్ రెడ్డా? వీళ్ళు పందుల్లా చుట్టూతా ఉన్నారు గదా! అంటే ప్రచారం రీత్యా కూడా రావచ్చు కదా! ప్రచారం కాదు, వీళ్ళు ఇన్ఛార్జీలు వీళ్ళు. అంటే ఆయన గెలుపు బాధ్యత తప్పకుండా తీసుకోవాలి. ప్రచారానికి వచ్చే వాళ్ళందరూ ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. అంటే వైసీపీకి ఇంతకాలం 5 ఇయర్స్‌లో కార్యకర్తలే ఉండరా? కార్యకర్తలు లేకపోయినా వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఎలాగ ఉపయోగించుకుంటాడు? నెలకు 20,000 ఎంతో ప్రస్తుతం ఈ ఎలక్షన్ టైంలో ఇస్తాడు. వీళ్ళందరినీ కార్యకర్తలుగానే ఉపయోగించుకుంటాడనమాట. ఎంత అన్యాయం చేశాడంటే గొంతు కోసేస్తాడు వాళ్ళ తాలూకు కార్యకర్తలకి. కానీ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు కదా! మరి ఎవరు మిథున్ రెడ్డి ఒక పక్క, ముద్రగడ ఒక పక్క, చంద్రశేఖర్ రెడ్డి ఒక పక్క, ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ ఒక పక్క. ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది చేరాల. అందువల్ల ఇక్కడ ఏమైందంటే ముద్రగడ తన ఏమాత్రం వివేకం చూపించిన, పోనీ పవన్ కళ్యాణ్ వల్ల అయినా సరే కాపులందరూ బాగుపడతారేమో అనే ఆలోచనతో ఉండాలి. పోనీ ఆయనకి సీట్ ఇచ్చారు, తటస్థంగా ఉండి ఈ సీటు గెలుచుకొని మళ్ళీ కాపుల్ని ఉద్ధరించవచ్చు కదా! ఏమీ లేకుండా తనకి సీటు పూర్తిగా చిరిగిపోయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్‌ని రోజుకో తిట్టు తిడతాడు. మొలతాడు కట్టాడా? నువ్వు చూసావా? వెళ్లి ప్యాంట్ ఇప్పి చూడు. మొలతాడు కట్టాడో లేదో తెలుస్తుంది. ఇకపోతే సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు ఎవరా? మరి ఎన్టీ రామారావు ఎవరమ్మా? ఎంజీఆర్ ఎవరమ్మా? జయలలిత ఎవరమ్మా? కరుణానిధి ఎవరమ్మా? అన్నాదురై ఎవరమ్మా? వీళ్ళందరూ సినిమా వాళ్ళే కదా! అంటే సెన్సేషన్ సృష్టించారన్నమాట. అంటే నీకు ఎవరెవరు సినిమా, వైజయంతిమాల ఎవరు? వీళ్ళందరూ సినిమా వాళ్ళు కాదు. హేమమాలిని ఎవరు? సినిమా వాళ్ళు కాదు. జయప్రద ఎవరు? ఎంపీ సినిమా వాళ్ళు కాదు. ఎంతమంది ఉన్నారు? శత్రుఘ్న సిన్హా ఎవరు? సినిమా వాడు కాదు. వీళ్ళందరూ పార్లమెంట్‌లో కూర్చోలేదా? అసలు నీకు నిద్రపోయింది తప్ప మెలకువగా ఉన్నది ఎప్పుడు? నీకు ఇవన్నీ తెలియకుండా ఎందుకు పేలాలి? మొలతాడు గురించి ఎందుకు ఆలోచించాలి? ఈ మగోడు సినిమా వాళ్ళకి రాజకీయాలు ఏం చేతనవుతాయని మీకు సర్వస్వం తెలియకుండా మాట్లాడితే ఎలాగవుద్ది? ఒక 20 పేర్లు చెప్పాను నేను. అంటే వీళ్ళందరూ సినిమా వాళ్ళే కదా! పోనీ ఏది అలాగ వచ్చి మాయమైపోయినోళ్ళు కదా! జయలలిత సెన్సేషన్, కరుణానిధి సెన్సేషన్, ఎంజీఆర్ సెన్సేషన్, అన్నాదురై సెన్సేషన్. ఎంత సెన్సేషన్ అంటే అన్నాదురై చచ్చిపోయినప్పుడు ఈ ట్రైన్లు ఉంటాయి కదా, ఆ ట్రైన్ల మీద కొన్ని వేలాది మంది ప్రజలు ఎక్కిపోయారన్నమాట. ప్రాణాలకి తెగించి కూడా అన్నాదురైని చూశారన్నమాట. అంటే మరి సినిమా వాళ్ళు సెన్సేషన్ క్రియేట్ చేయలేదా? అసలు ముండమోపి నువ్వు అసలు పూర్తిగా కళ్ళు మూసుకొని ఇంట్లో లేవకుండా కూర్చొని నువ్వు సినిమా వాళ్ళు రాజకీయాలు చేస్తారంటావేంటి? బుద్ధి లేదా? నోరు మూసుకొని ఉండు. అందరూ నవ్వుతున్నారు. సినిమా వాళ్ళ కోసం సినిమాలో ఉండి రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. తెలిసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. మరి కళ్ళ ముందుందే కదా!
మరి ఎన్టీ రామారావు గారు సినిమా వాడే కదా, సినిమాలో రారాజులాగా వెలిగాడు. పాపం 9 మాసాలు నిద్రాహారాలు మానేసి రోడ్ల మీద పడుకొని రోడ్ల మీద స్నానాలు చేసి ఇంత ఇంత పట్టుదలతో ప్రభుత్వాన్ని స్థాపించింది ఒక సినిమా వ్యక్తి కాదు. రెండు మూసుకొని కూర్చుంటే బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. మీకు అంతరాత్మ ఒకటి ఉంటుంది, మనస్సాక్షి ఒకటి ఉంటుంది. మీరు కాపుల్ని ఉద్ధరిస్తున్నారా, బలి చేస్తున్నారా? మీ అంతరాత్మనే ప్రశ్నించండి. ఎవరికి చెప్పకపోయినా మీరు అంతరాత్మ గొంతు నొక్కుకోలేరు. ఆ రోజు నువ్వు బాధపడినా పశ్చాత్తాపడినా ఎవరు నీ మీద జాలి చూపించరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే.